అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొన్నేళ్లుగా జరిగినటువంటి పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీసినటువంటి విషయం తెలిసిందే. అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని రాజధాని రైతులు ఆరోపిస్తుండగా, కోర్టులు రాజధాని అభివృద్ధికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా అమరావతికి హైప్ రాకుండా ఉండేందుకు, రైతుల భూములకు విలువ రాకుండా ఉండేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షపూరితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని విమర్శలు వచ్చాయి. అదే అమరావతి మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా R5 జోన్ ఏర్పాటు చేయటం. అమరావతి పరిధిలో మండపం, ఆయనవోలు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాల్లో 25,000 మంది పేదలకు సెంటు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ ప్లాన్ లో లేని అంశమని, అసలు మాస్టర్ ప్లాన్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ వంటి విభాగాల కోసం భూములు కేటాయించబడ్డాయని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధారణమే, కానీ సాధారణంగా వారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ గ్రామాల్లోనే లేదా ఆ దగ్గర ప్రాంతాల్లోనే ఇస్తారు. అలా ఇస్తే వారి జీవనోపాధి, వృత్తులు, సామాజిక బంధాలు కొనసాగుతాయి. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదలందరికీ ఇస్తామని, ఏది అక్కడ ఉండకపోయినా సరే అలా చెప్పి సుమారు 25,000 మందిని సమీకరించి, అంటే చుట్టుపక్కల నుంచి సమీకరించి అమరావతిలోనే పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే అమరావతి రాజధానిని ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని నాశనం చేయడం కోసం. ఈ జాబితాలో కొంతమంది అనర్హులు, బినామీలు ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. అమరావతికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా తీసుకువచ్చి, అంటే చూడండి ఎంత కుట్ర చేశారో, రాజధానిలో భూములు ఇచ్చారని విమర్శలు అయితే వినిపించాయి. ఇప్పటికే కోర్టులు రాజధానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజధానిని నేరుగా ఆపలేమని భావించి సెంటు పట్టాల ద్వారా మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీయాలనేటటువంటి ప్రయత్నం జరిగిందని రాజధాని రైతులు ఆరోపించారు. అలాగే భవిష్యత్తులో పెద్ద మురికివాడలు తయారయ్యేటటువంటి పరిస్థితి వస్తుందని వారు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో రైతులు కోర్టులను ఆశ్రయిస్తూ, మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం, కానీ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా సెంటు పట్టాలు ఇవ్వటానికి కాదు అని వాదించడం జరిగింది కోర్టులో. ఈ కేసుపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇళ్ల పట్టాలు చెల్లుబాటు తుది తీర్పుకు లోబడి ఉంటుందని, అప్పటి వరకు నిర్మాణాలు ఆపాలని స్పష్టం చేసింది అప్పట్లోనే. దాంతో ఆ ప్రాంతాల్లో గృహ నిర్మాణం తాత్కాలికంగా నిలిచిపోయింది. లేదంటే పైలట్ ప్రాజెక్ట్ కింద సెంటు పట్టాల్లో గృహ నిర్మాణాలు కూడా చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుట్రపూరితమైన నిర్ణయం చేశారు. కానీ కోర్టు తీర్పు వల్ల అది ఆగడం జరిగింది. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పు జరిగింది, మీకు తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధాని రైతులు R5 జోన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజధాని అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్ అమలుకు R5 జోన్ ఆటంకంగా మారుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ప్లాన్ అప్పట్లోనే ఏర్పాటు చేశారు కదా. ప్రభుత్వం కూడా అక్కడ పట్టాలు పొందినటువంటి వారికి నష్టం జరగకుండా వారి స్వస్థలాలకు దగ్గరగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. చివరకు జగన్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ R5 జోన్, ఆ R5 జోన్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు అనేది రాజధాని అభివృద్ధికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ మినహా ఇతర పార్టీలు, రాజధాని రైతులు స్వాగతిస్తుండగా ఈ అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అమరావతి R5 జోన్ వివాదం రాజధాని అభివృద్ధి, పేదల గృహ హక్కు, రాజకీయ నిర్ణయాలు, న్యాయపరమైనటువంటి జోక్యం, ఈ 4 కోణాల్లో చర్చకు దారితీసినటువంటి అంశంగా నిలిచింది. మరి ఈ R5 జోన్ రద్దు అనేది సరైనదేనా కాదా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.